రాధాకృష్ణ గారిది ఏదో కొత్త పలుకు ఏం రాసిండు దేని మీద, జెన్జీ మీద రాసినట్టుండు. మరి ఎన్టీఆర్ విగ్రహం రేవంత్ రెడ్డి ఎందుకు పెట్టిండు, తెలంగాణలో ఈ తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు మళ్ళీ రగులుతున్నది, దీని మీద కదా మాట్లాడాల్సి ఉండే. మాట్లాడు, ఎందుకంటే మళ్ళీ ఎందుకు మళ్ళీ వాళ్ళని ఇది అనుకొని ఉంటాడు. జెన్జీ చూస్తోంది జాగ్రత్త. నిన్నటి తరం ఆలోచనలతో పాత చింతకాయ పచ్చడి విధానాలతో నడుస్తున్న పార్టీలకు ఎన్నికల్లో నవతరం నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. యువతరంలో ఆశలు ఆకాంక్షలు పెరుగుతున్న సమయంలో నిరాశ నిస్పృహలు కూడా వారిని కమ్మేస్తున్నాయి. ఫలితంగా జెన్జీ బొద్దింకలు వంటి నినాదాలు పుట్టుకొచ్చి సంప్రదాయ రాజకీయ పార్టీలను తుడిచిపెడుతున్నాయి. అంతే, ఇక ఇప్పుడు వాళ్ళ చేతిలోనే ఉంది మొత్తం వ్యవస్థనంతా మలుపు తిప్పుతున్నది. సిస్టంలో మార్పులు తీసుకొచ్చేది జెన్జీ బ్యాచే, 2000 తర్వాత బ్యాచే, 2000 తర్వాత పుట్టిన వాళ్ళే ఇప్పుడు నడుస్తున్నది. నేపాల్లో ప్రభుత్వం ఊలిపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది అక్కడ. సో మొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కొంతమంది నిరుద్యోగుల రూపంలో ఉన్న వాళ్ళు కాక్రోచ్లని ఎప్పుడైతే అన్నాడో, ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి పుట్టుకొచ్చింది. వాళ్ళొక మేనిఫెస్టోని పెట్టిరు. ఇన్స్టాగ్రామ్లో కోట్లాది మంది ఫాలోవర్స్ అయిపోయారు ఈ దేశంలో. ఇది జరిగింది కదా, మన కళ్ళ ముందు జరుగుతున్నది కదా ప్రాక్టికల్గా. కాబట్టి ఇప్పుడు ఉన్న పార్టీలు కానీ వ్యవస్థలు కానీ ప్రభుత్వాలు పార్టీలు అన్నీ వాళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఇక అది కథ అన్నట్టే. ఇక నిజానికి నేటి తరానికి చెందిన యువత కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కోరుకోవట్లే, ప్రభుత్వంలో జవాబుదారీతనం కోరుకుంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వివిధ స్థాయిల్లో జవాబుదారీతనం ఇప్పుడు లోపించింది. అధికార దుర్వినియోగం పెచ్చరిల్లింది. దురదృష్టవశాత్తు ఏ పార్టీ కూడా ఈ మౌలిక సమస్య పైన దృష్టి పెట్టట్లే, వ్యవస్థల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రయత్నించట్లే. ఫలితంగా జెన్జీ ఉద్యమాలు బొద్దింకల పార్టీలు పుట్టుకొస్తున్నాయి. కేంద్ర మంత్రుల్లో అవినీతిని ప్రధాని మోదీ చాలా మటుకు అదుపు చేయగలిగారు. వ్యవస్థల్లో జవాబుదారీతనం తీసుకురాగలిగితే ఆయన నాయకత్వాన్ని ప్రజలు మరింత కాలం ఆదరిస్తారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా దురదృష్టవశాత్తు జవాబుదారీతనం లోపించింది. అవినీతి పెచ్చరిల్లుతోంది. ప్రారంభంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిన ఆ పార్టీలు క్రమంగా ఆశయాలకు దూరం అవుతున్నాయి. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ నేటి పరిస్థితులకు పోలిక లేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటితో పోలిస్తే 2023 నాటి పరిస్థితులు మారినాయి. న్యాయ వ్యవస్థలో కూడా జవాబుదారీతనం లోపించిందన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది. ఈ కారణంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బొద్దింకల పార్టీ పుట్టుకొచ్చింది. నవతరానికి కాంగ్రెస్ పార్టీ దూరమైంది. విచిత్రం ఏంటంటే 75 ఏళ్లు పైబడ్డ ప్రధాని మోదీ ఈ దేశం యువతతో కనెక్ట్ అవుతుంటే వయసులో చిన్నవాడైన రాహుల్ గాంధీ యువతను ఆకట్టుకోలేకపోతున్నారు. 5-6 దశాబ్దాల క్రితం కమ్యూనిస్టుల నోటి వెంట వెలువడిన నినాదాలు, వారు అనుసరించిన విధానాలు కాంగ్రెస్ అందిపుచ్చుకుంది. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు యువత ప్రాధాన్యాన్ని గుర్తించినట్టుంది. ప్రధాని కూడా సామాజిక మాధ్యమాల్లో యువతరం అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వ్యూహాలు రూపొందించుకోవాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసిరట. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అట చంద్రబాబు నాయుడు యువత ప్రాధాన్యాన్ని గుర్తించిండట. మరి అది రాకపోతే మళ్ళీ కింద మీద అవుతుంది ఆయనకి. చంద్రబాబుని ఎప్పుడు లేపుతూనే ఉండాలి, భుజాల మీద పెట్టుకొని లేపుతూనే ఉండాలి. ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వానికి ఈయన తెర వెనకాల ముందుకు నెట్టేది ఈయనే కదా. సో అందుకే ఆ కూటమి ప్రభుత్వాన్ని కాపాడాలి. మోదీని ఏమనొద్దు, చంద్రబాబుని ఏమనొద్దు.